హలో గైస్, వెల్కమ్ టు ఈశ్వర హైక్స్ వీడియోకి స్వాగతం. ఈరోజు మనమైతే ఫ్రీ ఫైర్లో మనమైతే మా ఫ్రెండ్తో 1v1 అయితే ఆడబోతున్నాం. సో ఎన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది గైస్. మన యూట్యూబ్ ఛానల్కి కొత్త థంబ్నెయిల్ అయితే వచ్చింది. ఆ థంబ్నెయిల్ చూస్తారా? దాని పేరు ఇంట్రో అంటారు, థంబ్నెయిల్ కూడా అంటారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట కొనుక్కోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇంట్రో వేసుకోండి. సో ఇంట్రో ఇంట్లో ఉంది గైస్, బాగుంది అనుకుంటున్నా ఇంట్రో. మా ఫ్రెండ్తో 1v1 ఆడుతున్నా. సో మా ఫ్రెండ్ ఒక M177 వచ్చా రాదో తెలియదు కానీ డెజర్ట్ ఈగర్తో బాగా ఆడతాడు. టీజర్ అంటే ఇంకా కంటిన్యూస్ కొడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ M177 ప్రో ప్లేయర్ అని తెలియదు. ఎలాగైనా మ్యాచ్ అనేది మనం బూయా కొట్టాలి గైస్. బూయా కొడితే మనోడు ఏం చెప్పాడంటే, బూయా కొడితే మనకి ఏమంటారు స్టిక్కర్లు వేస్తారంట. అంటే బిజినెస్ గైస్, బిజినెస్లో కొన్ని కదలలేదు హెడ్ షాట్ కొట్టేద్దాం అనుకున్నాను. అంటే మా ఓడి ఏమన్నా అంటే, నువ్వు గనక బూయా కొట్టావంటే స్టిక్కర్లు ఎత్తా. ఏ గంట కొట్టాడు? డెజర్ట్ ఈగల్. చెప్పాను గైస్, డెజర్ట్ ఈగల్తో తీసారంటే ఇంకా నేను అవుట్ గైస్. అది అంటే 1v1 విన్ అవుతే స్టిక్కర్స్ ఎత్తా అన్న. సర్లే ఓకే అని సరదాగా ఆడుతున్నా, స్టిక్కర్స్ కోసం కాదు. M188 తీసాం గైస్. ఓకే హెడ్. డెజర్ట్ ఈగలు అంతగా రావట్లేదు కదా, M177 బాగా వస్తుంది. సో డెజర్ట్ ఈగల్తో అంతగా రాదు, అది పడింది. ఓకే హెడ్ కనెక్ట్ అవ్వలేదు. కొన్నిసార్లు ఇలాగే గైస్, ఇలా అంటున్నప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. కనెక్ట్ అయ్యి ఉంటే హెడ్ పడేది. డెజర్ట్ ఈగల్ అవన్నీ పనికిరాదు గైస్, హెడ్ కొట్టాలి. ఓకే 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 గ్లోబల్స్. ఓకే డెజర్ట్ ఈగల్తో కొడదాం అనుకున్నా కానీ అవ్వట్లేదు. కానీ M177 ప్రో ప్లేయర్ కదా, అక్కడ దాకా వెళ్ళిపోయాడు. గాయస్ వచ్చేసి మనకైతే డెజర్ట్ ఈగల్తో హెడ్ షాట్ అది. ఓకే, ద 1 bullet హెడ్ షాట్. ఓకే మనమైతే M177 తీసుకున్న వీడికి ఎలాగైనా హెడ్ షాట్ పడాలి. ఓకే హెడ్ అవ్వట్లే గైస్. అలాగైనా M177 అండ్ డెజర్ట్ ఈగల్ ప్రో ప్లేయర్ కదా. వీడికంటే ఇంకో ప్రో ప్లేయర్ ఉంటాడు. ఆ ప్రో ప్లేయర్ నేమ్ వచ్చేసి ఎవరో కదా, మా ఫ్రెండ్ మోదీ సైచనాడు. పెద్ద ఫ్రీ ఫైర్ ప్రో ప్లేయర్ వేసాడు. ప్రో ప్లేయర్ ఎలాగైనా హెడ్ షాట్ కొట్టేవాడు గైస్. M177 హెడ్ షాట్. అన్నీ రెడ్ నెంబర్స్ గైస్. కొంతమంది అనుకోవచ్చు నేను ఏదైనా హ్యాక్ వాడుతున్నాను ఏంటి అనుకోకండి, నేను హ్యాక్ వాడకుండా జెన్యూన్గా ఆడుతున్నాను. సో ఎవరైనా నా గేమ్ ప్లే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పడింది. పక్కన ఉన్న గంట కూడా ఓకే నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసాం అనుకుంటా, అందుకని ఇందాక రెడ్ నెంబర్స్ పడే ఈసారి ఓడిపడితే వద్దు అమ్మా. కనెక్ట్ అయిన కానీ బుల్లెట్లు లేవు. డెజర్ట్ ఈగల్ తవరు గైస్. ఇవన్నీ పనే కావు. స్పిన్నర్ గ్లోబర్ వాడతాను. స్పిన్నర్ గ్లోబర్ అనేది ఎలా వాడాలో ఓకే అమ్మా. హెడ్ షాట్ పడట్లేదు గైస్. హెడ్ షాట్ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రోజో తీసుకున్నాను. బాబా కొట్టడు గైస్. ఇప్పుడు నేను చాలా సీరియస్ మోడ్లో ఉన్నాను గైస్, చాలా సీరియస్ మోడ్లో ఉన్నా. ఇప్పుడు నా చుక్కలు అంటే ఏంటో చూపిస్తాను. గేమ్ ప్లే ఎట్లా ఉంటుందంటే, హెడ్ పడిపోవాలి. ఈసారి పడిపోద్ది. హెడ్ పడట్లే, సీరియస్గా ఉన్నాను గైస్. ఇప్పుడు హెడ్ పడుతుంది, హెడ్ షాట్. సో నేను చాలా సీరియస్ మోడ్లో ఆడుతున్నాను గైస్. ఎందుకంటే 2 మ్యాచ్లు ఇచ్చానంటే ఎంత అవమానం. M177 ప్లేయర్ అయ్యింది. ఒక 2 మ్యాచ్లు ఇచ్చానంటే నాకే పెద్ద అవమానం. సో ఇంకా నాకు
సీరియస్ మోడ్ వచ్చింది. కోపంగా ఉన్నాం కదా, ఎందుకంటే 2 మ్యాచ్ల వల్ల. ఇంకోటి ఏంటంటే మా ఏంటది ఒకప్పుడు ఇది మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆడు 2 మ్యాచ్లు, నేను 4 మ్యాచెస్ సేమ్ ఇలాగే అంటే ఏమైంది, ఆడు నేను 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు కొట్టా. 2 మ్యాచ్లతో 2 మ్యాచ్లు అలా ఊరికెళ్ళా పోన్లే 2 మ్యాచ్లు కొట్టారు కదా ఊరుకుంటే మొత్తం బోయా కొట్టేసా. ఇంకా కోపం సీరియస్ వచ్చినప్పుడు. సో ఇది గుర్తొచ్చిన వల్ల కొంచెం సీరియస్గా ఆడుతున్నాను ఇప్పుడు. ఓకే, స్పిన్ హెడ్ పర్లేదు గైస్. కూర్చుని హెడ్ షాట్ ఒకసారి ట్రై చేస్తా. కూర్చుని మరి హెడ్ షాట్ కొట్టడానికి ట్రై చేస్తా. ఓకే, జంప్ హెడ్ షాట్స్ అయితే పడతాయి నాకు. ఓకే, స్పిన్ గ్లోబల్ వేసా. అది స్క్రీన్ మూమెంట్ కొంచెం తిరగట్లేదు గైస్. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లోకి వచ్చేయండి గైస్. ఎందుకు అలా బయట నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నా చూసుకున్నా ఎలాగో ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మా ఈశ్వర్ హ్యాక్స్ వీడియోకి ఛానల్కి వచ్చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ కూడా నొక్కేయండి. అండ్ మెయిన్ పాయింట్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సిట్ అప్ అండ్ హెడ్ షాట్ ట్రై చేస్తున్నాం. ఓకే అవ్వట్లేదు గైస్. ఓకే తప్పించుకుంటున్నాను గైస్. ఇది స్పీడ్ ఇప్పుడు హెడ్ షాట్ పడిపోతుంది. సిట్ అప్ అండ్ అవలే జంప్ హెడ్ షాట్ అయింది. ఓకే, 6 రౌండ్స్ మనమే కొట్ట M177తో. ఓకే అప్పుడే ఇన్ని గ్లోబల్స్ వేస్తాడా ఓడి అమ్మ, పెద్ద ప్రో ప్లేయర్. ఓకే, మనం బట్టి ఇప్పుడు హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో నేను నార్మల్గా ఆడితే నేను 5 మ్యాచ్లు ఇచ్చేస్తాను గైస్ నార్మల్గా ఆడితే. అదే నేను సీరియస్ మోడ్లో ఆడాను అనుకో గైస్, 3 మ్యాచ్లు కానీ 4 మ్యాచ్లు కానీ అంతకు మించి అన్నీ నెగ్గనేమో. చెప్తుంటే డిఫీట్ చేసాడు. ఓకే, ఎలాగైనా మ్యాచ్ మనమే బూయా కొడతాం. ఓకే సీరియస్ మోడ్లో ఆడుతున్నాం. ఓకే, ఎక్కడి నుంచి కొడుతున్నాడు అర్థం కావట్లేదు. ఏదో ఇందాక నుంచి ఆడుతుంది సీరియస్ మోడ్ కాదు గైస్, నార్మల్ మోడ్. ఇప్పుడు సీరియస్ మోడ్ ఆడుతున్నా. ఇప్పుడు ఒక డైలాగ్ వద్దా, డైలాగ్ వినండి. ఓకే స్పిన్ గ్లోబల్ వేసా. అబ్బా కనెక్ట్ అవ్వట్లేదు అసలు నాకు, కొన్నిసార్లు బుల్లెట్ కనెక్ట్ అవ్వట్లే. ఓకే హెడ్ షాట్ పడకపోతే నా పేరు మార్చుకుంటా. ఈ రౌండ్ ఇందాక మాటని వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అనుకుంటా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఏం లాభమో తెలుసా, ఇంకా వీడియోస్ చేయడానికి. నేను ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్, అంతగా ఓడిపోతున్నా మ్యాచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మ్యాచ్ విన్ అవుతాను. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. సో పక్కన ఉన్న గంట కూడా నొక్కండి. మన ఛానల్ని ఫాలో చేయండి. నాకు తెలుసు చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదని. సో మాకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ వల్ల కొంచెం వీడియో పెడదాం లేట్ అయిపోద్ది. సో మనమైతే కొట్టేసాం. సో ఎగ్జామ్స్ వల్ల కొంచెం లేట్ అవుతాయి, వీడియో కొంచెం చాలా లేట్ అవుతాయి. సో అవన్నీ పట్టించుకోకండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట కొనకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కడతాం. ఇంకా బాయ్